కోటా శ్రీనివాసరావు కోటా శ్రీనివాసరావు అనే పేరు చలనచిత్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన పేరు. అది ఏ పాత్ర వేసినా, ఏ క్యారెక్టర్ చేసినా దానికి ఒక జీవం పోసి ఆ పాత్రని ఘనంగా నిలిపిన మహానటుడు మా ఇలాంటి మహానటులు, ఇలాంటి గొప్ప నటులు అరుదు. అలాంటి అరుదు నటుల్లో ఒక ఎస్వి రంగారావు గారు, ఒక నాగభూషణం గారు, కోటా శ్రీనివాస్, ఇలాంటి వాళ్ళంతా చాలా అరుదైన మహానటులు. ఆ మహానటుడితో నాకు చాలా అనుబంధం ఉంది. నా సినిమాలన్నింటిలో, నా డైరెక్టర్ సినిమా, నా సొంత సినిమా ఆయన లేకుండా సినిమా ఉండేది కాదు. రీసెంట్గా ఒక వారం క్రితం ఆయనతో మన సోదరా ఏంటి సోదరా ఎలా ఉంది హెల్త్ అని మాట్లాడితే ఒక మాట అన్నాడు, చాలా గొప్ప మాట. నేను చెప్పాను 83 ఏళ్ళు అని. అంటే సోదరా అయితే 83 ఏళ్ళు అయితే లెక్క ప్రకారం, శాస్త్ర ప్రకారం 83 ఏళ్ళు అంటే 1000 సహస్ర పౌర్ణములు, 1000 పౌర్ణములు చూస్తారంటారు. మరి నువ్వు రేపు గురు పౌర్ణమి 1000 పౌర్ణమి చూడబోతున్నావు నువ్వు అని అంటే చాలా సంతోషపడి, అవును మన శాస్త్రం చెప్తుంది 1000 పౌర్ణములు చూస్తే స్వర్గ తలుపులు తెరుచుకుంటే అని అర్థం. కరెక్ట్గా గురు పౌర్ణమి అయిపోయింది. 1000వ పౌర్ణమి చూశాడు ఆ పుణ్యాత్ముడు. చూసి పుణ్యలోకాలకు వెళ్ళాడు. అతను స్వర్గ తలుపులు తెరుచుకుంటాయి. అంత మహానటుడు. అతనికి నాకున్న బంధం సోదరా అని తప్పితే నా నేనాడు పేరు పిలిచి చిట్టేరు పిలిచి ఎరగడు. నేనేనాడు కోటా సోదరా మా ఇద్దరి మధ్య బంధం అది. ఎప్పుడూ ఇండస్ట్రీకి అతను మెడ్రాస్ వచ్చిన మొదటి రోజుల నుంచి, అప్పటి నుంచి ఉన్న పరిచయం ఎంతో బంధంగా ఉండేవాడు. ఆ అనుబంధాన్ని తలుచుకుంటూ ఉంటే నా సొంత సినిమా, అది భోగిమంటలైనా, అది రైతు భారతం అయినా, అది గెలుపు అయినా, నేను అసిస్టెంట్గా పనిచేసే సినిమాలు అయినా, మా సొంత సినిమా అన్నింటిలో తను లేకుండా మా ఇంత స్క్రిప్ట్ ఉండేది కాదు. ఎందుకంటే అతను మా నటుడు. అతను క్యారెక్టర్ పెట్టుకుంటే ఆ క్యారెక్టర్కి జీవం పోస్తాడు అని నమ్మకం ఉండేది. అంత గొప్ప నటుడు కోల్పోయాం. మనం కోల్పోవటం, వాళ్ళ కుటుంబ సభ్యులు కోల్పోవడం, ఈ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక మహానటుడిని కోల్పోయింది. ఒక గొప్ప నటుడు, మళ్ళీ రీప్లేస్మెంట్ లేని నటుడిని కోల్పోయింది. ఆయన కుటుంబానికి, ఆయనకి నా ప్రగాఢ సంతాపం తెలుసు.